తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది కదా? ఎవరి విషయంలో ఏమో కానీ సరే, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ ప్రజలకి. ఇక మిగతా రాజకీయ నాయకుల మధ్యలో జరుగుతున్నది ఏమయ్యా అంటే, ఏం జరుగుతుందని ఎవరిని వలకరించినా ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటి తెలుసా? హిల్పీ పాలసీ. ఇది ఎవరికి జనరల్గా ఈ హిల్పీ పాలసీ ఏంటంటే ఎవరికి ఎక్కట్లేదు, సామాన్య ప్రజానికానికి. కట్టే కొట్టే తెచ్చే చెప్పాలంటే 9,300 ఎకరాల భూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పి దాని వెనకాల ఇంత లాభాన్ని పొందుతున్నారు. అదే గనక ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకొని వీళ్ళే వేలం వేసి అమ్మినా, వీళ్ళే డెవలప్ చేసి అమ్మినా రాష్ట్రానికి 5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల ఆదాయం చేకూరుతుంది. కానీ ఈరోజు గవర్నమెంట్ బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ కూడా కాదు, గవర్నమెంట్ రేటు ప్రకారము 100 రూపాయలు ఉన్నదాన్ని 30 రూపాయలకే ఇస్తూ దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంత తక్కువ ధరకు భూముల్ని ఇస్తుంది వాళ్ళకు అనేది ఒక చర్చ. వెనకాల మిగతా ఈ 70% అంటే 30% మాత్రమే చూపిస్తూ మిగతా 70% ఎవరి జేబుల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్. ఇది చాలా టైం పడుతుండొచ్చు ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మూలన ఉన్న వాళ్ళకి ఈ టాపిక్ చేరాలన్నా. అయితే ఇప్పుడు అసలు ఇది మేము లోపట కదా అనుకున్నాము, అసలు ఇది ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఎట్లా లీక్ అయ్యింది? చర్చ అంతదే. అరే మేము దొంగతనం చేస్తున్నాము, ఈ దొంగతనం చేస్తున్న ముచ్చట ఈయనకి ఎట్లా తెలిసింది? ఇప్పుడు దీని మీద మేము విజిలెన్స్ కమిషన్ వేసినాము, దీంట్లో ఎవరినో ఒకరిని ఇప్పుడు బక్రా చెయ్యాలి, లేకపోతే ఇలా పానం ముక్కోదు. అందుకే ఇప్పుడు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో రకరకాల పేర్లే కాదు, చిత్రమైన వ్యక్తుల్ని అలా బదనాం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే అరే మా దొంగతనం ఇంత ఫాస్ట్గా ముందే మేము క్యాబినెట్ సమావేశం పెట్టుకొని మేము చాలా మంచిగా చేయాలనుకున్నాము, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని మేము కొనసాగింపుగా తీసుకొస్తున్నామని మేము చెప్పాలనుకుంటే ఇది దేశంలోనే అతిపెద్ద స్కాము. అరే ఈ ముఖ్యమంత్రి జేబులోకి ఎంత పోతాయి, మిగతా మంత్రుల జేబులోకి ఎంత పోతాయి అనే విషయాన్ని ఇంత క్లియర్గా ఈ భూ స్కామ్ గురించి ఎవరు బయట పెట్టిండ్రు, ఎవరు ఇచ్చిర్రు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ అనే చర్చ జరుగుతుంది. ఇది దీన్ని ఎవరిని బలి చేయబోతున్నారు? ఇవాళ జనరల్గా అసలు ఏముంది బయటకు వస్తే, మీరు ఒక పాలసీ తీసుకొచ్చారు నిజాయితీగానే అనుకుందాము, దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఈరోజు అసలు ఇది ఎట్లా లీక్ అయిందనే చర్చకు దారితీసింది. ఎవరి ద్వారా ఇది లీక్ ఇచ్చిర్రు అనేసి, అంటే ముందే బయటికి ఎట్లా వచ్చింది, ఏమైతుంది వస్తే అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకవేళ ఎవరన్నా ఇచ్చిండ్రు అనుకుందాం, ఇస్తే ఏముంది, అది భూ స్కామ్ చేయబోతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక మనవళ్ళు మునిమనవళ్ళు ఆ మునిమనవళ్ళు తరతరాలు కూర్చొని తినే విధంగా ఆ ప్రజల సొమ్ముని ఎలా భక్షించబోతున్నారనే విషయాన్ని కదా ఇలా బయటకు వచ్చింది. నిజాయితీ ఉంది, భయం ఏముంది బయటకు వస్తే? తప్పు జరుగుతుంది కాబట్టే కదా ఇంత హడావుడిగా 15 రోజుల్లోనే దీన్నంతా కథం పట్టించాలే తెలంగాణ ఆస్తిని కంకణం కట్టుకున్న నేపథ్యంలో అదే కదా బయట పెట్టింది. ఈరోజు ఇది ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు లీక్ చేసిరు అనేది, ఇదేం దేశద్రోహం కాదు కదా లీక్ చేసింది. నిజంగానే ఇందులో దేశద్రోహానికో రాజద్రోహానికో సంబంధించిన విషయం అయితే దానిపైన అంత ఫోకస్ చేయొచ్చు. నిజంగా మీ దాంట్లో ఎవరో ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు, ఇంకా అందరూ దోచుక తింటలేరు, ఎవరో ఒకరు ఉన్నారు. ఆ ఒక్కరిని ఇప్పుడు మీరంతా తులసి వనములో గంజాయి మొక్కలు, ఆ తులసి వనాన్ని ఇప్పుడు బయటికి పీకేయాలని చూస్తున్నారు. గంజాయి మొక్కల్ని వేయాలని కాదు, కలుపు మొక్కల్ని వేరేస్తలేరు, అసలు మొక్కను తీసేస్తే మొత్తం మనం అనుకున్నదే చేయొచ్చు అనే లాగుంది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. ఈరోజు ఎవరిని బక్రాలు చేయాలనేసి పేర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. విచిత్రమైన పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ హిల్పీ పాలసీ బయట పెట్టిరు ఈ జీవోని అనేసి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సింది తెలుసా, ఏమైతుంది బయటకు వస్తే? మీరు దొంగతనం చేస్తారు కాబట్టే ఈరోజు భుజాలు తడుముకుంటున్నారు. సామెత ఊరికనే రాలేదు, గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుంటున్నారని సామెత ఊరికే రాలేదు కదా, సేమ్ అట్లనే ఉంది ఈరోజు. అరే మా భుజాలు తడుముకుంటున్న విషయాన్ని వీళ్ళు ఎట్లా గ్రహించిరు, మేము గుమ్మడికాయలు దొంగతనం చేస్తున్నాం అనేది ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పిర్రు అనేది నానా కష్టపడుతున్నారు తెలుసుకోవడానికి. తెలిసినాక ఎవరిని బక్రా చేయాలి, ఎవరిని బదనాం చేయాలనేది చూస్తున్నారు. ఇది
హిల్టిపి గురించి జరుగుతున్నది. కథలుగా బయటకు వస్తుంది. నిజంగా రేపు ఎవరినైతే బక్రా చేయాలనుకుంటున్నారో ఈ ఒక్క హిల్టిపీనే కాదు, ఇంకా చాలా భాగోతాలు గుట్టు రట్టు కానున్నాయి. మీరు ఇదొక్కటే అనుకుంటారు, అధికారం ఉంది కాబట్టి మేము శిక్షిస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ మీరు చేసే ఆలోచనకు రేపు మీరు నిజంగా ఎవరెవరినైతే బక్రాలు చేయాలనుకుంటారో వాళ్ళు రేపు చెప్పే నిజాలు కూడా, ఎందుకంటే ఊకోరు కదా, వాళ్ళకేం తెలియకుండా ఉండవు కదా, అతి భయంకరంగా ఉంటాయి. ఎవరెవరైతే ఈరోజు తప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళ బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టే రోజులు ఎక్కువ రోజులు లేవని చెప్పాలి.